వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మనము ఈ జీడిఎస్ ఎగ్జామ్ ఉంది కదండి, గ్రామీణ డాక్ సేవిక్ పోస్ట్ ఆఫీస్లో పడతాయి కదా. సో అవి ఏంటంటే జనవరిలో పడ్డాయి కదా. సో సెకండ్ లిస్ట్ వచ్చిందండి. సో ఆల్రెడీ మార్చి 6th రోజున మనకు ఫస్ట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ లిస్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే నిన్న April 10th కదా, నిన్న ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎస్ఎంఎస్ఎస్ ఈమెయిల్స్ వెళ్తున్నాయి. సో రాని వారు కంగారు పడకండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో ఇది ఎక్కడెక్కడైతే ఇవి రిలీజ్ అయ్యాయని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ January 1st, 2026 షెడ్యూల్ 1 అని ఉంది కదా. సో దీంట్లో కొన్ని స్టేట్స్కి రిలీజ్ అయ్యట్లేదు. సప్లిమెంటరీ లిస్ట్ 2 అనేది చూసారా. సో ఆంధ్రప్రదేశ్కి ఉంది, అదేవిధంగా తెలంగాణకు కూడా ఉందండి. సో సప్లిమెంటరీ లిస్ట్ 2 అనేది అయితే తెలంగాణకు కూడా ఉంది. సో చూసుకోండి, ఎవరికైతే సెకండ్ లిస్ట్లో వచ్చింది అనుకుంటున్నారో సో వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీకు వచ్చిందా రాలేదా కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఒకసారి రాని వాళ్ళు ఏం కంగారు పడకండి. అండ్ ఎందుకంటే ఇందులో చాలా లిస్ట్స్ అనేటువంటివి అయితే రావడం జరుగుతుందండి. లాస్ట్ టైం అయితే 10-11 లిస్ట్ వరకు కూడా వచ్చాయండి. సో ఇయర్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు ప్యానల్స్ అనేటువంటి రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొత్త నోటిఫికేషన్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయరే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కొంచెం 10th మెరిట్తోనే ఉన్నటువంటి పోస్టు. అండ్ చాలామంది ఏంటంటే 10/10 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఈ కోవిడ్ టైంలో కానివ్వండి, 10/10 CGPA వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది. బట్ మెరిట్ వచ్చిన వాళ్ళు ఏదైనా వేరే జాబ్స్ వస్తే వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి దీంట్లో. ఎందుకంటే ఇది చాలా తక్కువ జీతం ఉంటుంది. అదేవిధంగా వరకు కూడా చాలా ఏరియాలో పేరుకి 3 hours అయినప్పటికీ కూడా ఎక్కువసేపే ఉంచుతున్నారు. అంటే ఫుల్ టైమ్ ఉండాల్సి వస్తుందని చెప్పేసి చాలామంది కూడా చెప్పడం అయితే జరిగిందండి. సో మీరు ఎవరైతే దీంట్లో షార్ట్ లిస్ట్ అయ్యారో ఒకసారి ఆ లిస్ట్ చూసుకుందామండి. ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి, కట్ ఆఫ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ లిస్ట్ అండి, Circle 2, ఆంధ్రప్రదేశ్ Circle 2 లిస్ట్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఎన్ని పేజెస్ ఉంది, ఇది 21 పేజెస్ ఉందండి. ఓకే, సో 21 పేజెస్ ఉంది. దీంట్లో మేజర్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో PWD వాళ్ళకి 88 వరకు వచ్చిందండి కట్ ఆఫ్. సో ఇక్కడ చూస్తే మీరు దీంట్లో చూపిస్తాను చూడండి ఒకసారి. దాదాపుగా అన్నీ చూసినట్లయితే మీకు 100s ఉన్నాయండి. మ్యాక్సిమం 100s చాలా ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి PWD, ఇక్కడ ఇది వచ్చింది చూసారా ఇక్కడ. సో ఇది 88 ఉంది చూడండి PWDA. సో నేను ఏంటంటే కట్ ఆఫ్ లోయెస్ట్ మార్క్స్ అనేటువంటిది అయితే తీసుకొని మీకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే EWS చూద్దామండి. సో ఇది AP కదండి, ఏపీలో EWS. సో EWS చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ 99.6 ఉందండి ఇది EWS. సో అది ఎక్కడ వచ్చిందని కూడా ఒకసారి చూద్దాము. సో జస్ట్ నేను సార్ట్అవుట్ చేస్తున్నాను, అంటే ఏ కేటగిరీకి ఎంత వచ్చిందని మీకు ఇప్పుడు thumbnail ఇచ్చినట్టుగానే ఒక్కసారి కన్ఫర్మ్ చేయడం కోసం అనేది అయితే నేను ఇది సెర్చింగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 100, దాదాపు అన్ని 100s ఉన్నాయండి. ఇక్కడ చూడండి 99.6. సో EWS కట్ ఆఫ్ వచ్చేసి 99.6. అండ్ అదేవిధంగా ST కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ST కట్ ఆఫ్ ఎంత ఉందంటే 99.33 ఉందండి. 99.33 ఉంది. సో ఒకవేళ 99.3తోనే సెర్చ్ చేద్దాం చూడండి, 99.33. సో చూడండి అదే వచ్చింది ST. చూడండి ఇక్కడ 99.33 ST కేటగిరీలో. అదేవిధంగా ఇక URలో అయితే కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి ఏపీలో. అండ్ SCలో కూడా 100 ఉందండి, SCలో కూడా 100. సో 10/10 అనమాట 100 అంటే. అదేవిధంగా OBC క్యాడర్లో కూడా 100 అండి. సో 100 వస్తేనే కట్ ఆఫ్. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి కొన్ని ప్రయారిటీస్ తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ఎలా సార్ట్ అవుట్ చేస్తారు, ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు అన్నిటికీ
కొన్ని క్రైటీరియా ఉన్నాయి కదండి. సో ఓల్డర్ ఏజ్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అదేవిధంగా ఈ మార్క్స్ ఈ సబ్జెక్ట్స్లో అలా తీసేసి వాళ్ళు 100 ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ కొంతమందిని సార్ట్అవుట్ చేయడం అయితే జరిగిందండి. సో మళ్ళీ నెక్స్ట్ లిస్ట్లో కూడా 100 ఉండే అవకాశం ఉందండి. సో తగ్గే అవకాశం చెప్పలేము, బట్ 100 అయితే ఉంది. ఇప్పుడు కట్ ఆఫ్ అయితే మాత్రం 100 ఉంది. అదేవిధంగా మనము తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే ఇది ఏపీ కట్ ఆఫ్ అండి. అదేవిధంగా తెలంగాణ తీసుకున్నట్లయితే చూడండి తెలంగాణ. సో తెలంగాణకు వచ్చేసరికి పీడబ్ల్యూడీ వచ్చేసి 92.1 ఉందండి. 92.1. ఇక్కడ చూసుకున్నట్లయితే 92.1 చూడండి. పీడబ్ల్యూడీ 92.15 వచ్చింది కానీ. సో ఇదండి పీడబ్ల్యూడీ. సో నేను లోయెస్ట్ ఇది తీసుకొని చెప్తున్నాను మీకు. అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే 95.8 చూడండి. ఇక్కడ 95.8 అది కూడా మీకు చూపిస్తాను. 95.8 చూడండి ఇక్కడ వచ్చేసి 95.8. సో ఇక్కడ ఎస్టీ రైట్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 95 ఉందండి. చూడండి 95 వచ్చింది చూడండి ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్లో 95 ఇక్కడ కొద్దిగా బెటర్ అండి. సో ఈ తెలంగాణలో కొంచెము 98, 95 అలా కూడా కనిపిస్తున్నాయి. 92 అలా కనిపిస్తున్నాయి. సో కొద్దిగా బెటర్ అని చెప్పచ్చు. సో ఈడబ్ల్యూఎస్ 95. నెక్స్ట్ ఎస్సీ తీసుకున్నట్లయితే 98 అండి. సో 98 యూఆర్లో కూడా 98 ఉంది. అండ్ యూఆర్ కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ వచ్చినట్టయితే ఎస్సీ చూడండి, ఎస్సీలో 98. అదేవిధంగా మీకు మళ్ళీ ఓబీసీ చూసుకున్నట్లయితే 98.6 ఉందండి. సో 98.6 అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ చెప్పాను మీకు అది యూఆర్ సారీ ఇంటి ఓబీసీయా చూద్దాం. ఈడబ్ల్యూఎస్ 95, ఎస్సీ 98 అయిపోయింది కదా. 98.6 చూస్తున్నాము ఓబీసీ అండి. సో ఇక్కడ చూడండి ఓబీసీలో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 98.6 అనేటువంటిది కట్ ఆఫ్ ఉందండి. అదేవిధంగా యూఆర్లో చూసుకున్నట్లయితే 98 చూపిస్తాను మీకు. 98 యూఆర్ చూడండి యూఆర్. సో అన్రిజర్వ్డ్లో మీకు వచ్చేసి 98 మార్క్స్. సో మీకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు చూపించారండి. పీడబ్ల్యూడీ కేటగిరీలో 92.1 వచ్చిందండి. సో అది కూడా ఒక్కసారి చూపించేస్తాను. సో 92.1. సో ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా పీడబ్ల్యూడీ. సో 92.15. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ని పేజెస్ ఎన్ని ఉన్నాయండి? ఇది పేజెస్ 9 పేజెస్. సో తెలంగాణ అయితే 9 పేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు రిజల్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆదిలాబాద్ డివిజన్ రైట్, ఒక్కొక్క డివిజన్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ బ్రాంచ్ ఆఫీసు ఎస్ఓ అని ఉంటుంది కదా. సో ఆ ఏరియా కాజుపేట ఎస్ఓ, హనంకొండ, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ సార్టింగ్ డివిజన్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, కరీంనగర్, ఖమ్మం. సో ఇది సెంట్రల్ కాబట్టి ఇలా లోకల్ జోన్స్ లోకల్ ఇదేమి ఉండదండి. సో వాళ్ళ క్రైటీరియా ప్రకారమే వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మెదక్ డివిజన్, సో పెద్దపల్లి, ఓకే, సంగారెడ్డి, సికింద్రాబాద్, వనపర్తి, సూర్యాపేట్ రైట్, వరంగల్. సో ఈ విధంగా అయితే జోన్స్ అయితే డివిజన్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే సో ఫస్ట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ అమలాపురం, అనకాపల్లి రైట్, అనంతపూర్ అండ్ అదేవిధంగా భీమవరం, చిత్తూరు రైట్, కడప, ఏలూరు, సో గుడివాడ, గూడూరు అంటే ఇవన్నీ డివిజన్స్ అండి. మళ్ళీ అందులో సబ్ పోస్ట్ ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయి. సో దాని ప్రకారంగా కేటగిరీ ప్రకారం ఏదైతే తీయడం జరిగిందండి. కాకినాడ, కర్నూలు, సో మార్కాపూర్ రైట్. ఈ మార్కాపూర్ ఎక్కడండి? మార్కాపూర్ ఒక డివిజన్ ఉంది రైట్. దొనకొండ అంట, నంద్యాల్, సో నర్సరావుపేట్, నెల్లూరు, పార్వతీపురం, మన్యమేనా, ప్రకాశం, ప్రొద్దుటూరు, రాజమండ్రి, సో ఇదండి శ్రీకాకుళం,
రైట్. సో ఇవన్నీ కూడా తాడేపల్లిగూడెం, తెనాలి, తిరుపతి, విజయవాడ, రైట్, విజయవాడ, విశాఖపట్నం. సో ఇవన్నీ సో ఈ విధంగా ఉన్నాయి. సో మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఉంటుంది కదా నెంబరు G11 అని చెప్పేసి, సో దీంతో మీరు ఇక్కడైతే సెర్చ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి అప్డేట్, GDS పోస్టుల గురించి అయితే వచ్చినటువంటి అప్డేట్ ఇదనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ నియర్ అండ్ డియర్కి షేర్ చేయండి. ఎవరైతే GDSకి అప్లై చేస్తున్నారో ఇది చాలా పడుతూనే ఉంటాయండి. చాలా రోజుల నుంచి కూడా చాలామంది అప్లై చేస్తున్నారు. బట్ చాలా టఫ్ ఇదేందండి. లాస్ట్ కొన్ని అంటే కోవిడ్ కంటే ముందు టైంలో కొంచెం 94% అలా 95% అలా ఉన్నా కూడా కొంచెం వచ్చిందండి అంటే స్టార్టింగ్లో. సో ఇప్పుడు మాత్రం 100 ఉన్నా కూడా సో 98 అలా ఉన్నాయి కదా, కట్ ఆఫ్స్ చూసారు కదా మీరు. సో ఆ విధంగా అయితే చాలా కాంపిటీషన్ అయితే ఉందండి దీంట్లో. సో ఎవరైనా 10/10 ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ జనవరిలో పడే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఎవరైతే రాశారో రాని వాళ్ళు ఇది నిరాశపడకండి. ఎందుకంటే చాలా లిస్ట్స్ ఉంటాయండి దీంట్లో, వస్తూనే ఉంటాయి. చాలామంది జాయిన్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతూనే ఉంటారు మ్యాక్సిమము, అంటే వేరే జాబ్స్ రావడం వల్ల వెళ్ళిపోవడం అంటే అలా కాదు. సో ఫస్ట్ వేరే ఆప్షన్స్ లేక జాయిన్ అయిపోతారు. మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు సో వేరే ఆపర్చునిటీస్కి మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి. అండ్ మళ్ళీ వీళ్ళు వేకెన్సీస్ని ఈ ఇయర్లో ఫిల్ చేయాల్సిన వేకెన్సీస్కి మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది అయితే వీళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ అయ్యారు. ఇయర్ అయిపోయినంత వరకు కూడా లిస్ట్స్ అనేటువంటివి తీస్తూ ఉంటారు కాబట్టి. సో ఎవరు కొంచెం 10/10 ఉన్నటువంటి వాళ్ళు నిరాశపడకండి, ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.